ఆల్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే ఒక చిన్న వ్లాగ్ లాగా అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. డే అంతా చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను, బట్ ఎక్కువ చేయలేకపోతున్నాను, అలవట్లేదు కదా. సో అందుకని ఈ రోజు అయితే మొత్తం డెఫినెట్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షూట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే మా వాళ్ళు బయటకు వెళ్ళారు, ఇద్దరు కూడా మిల్క్ ప్యాకెట్ తీసుకురావడానికి. ఈ లోపు నేనైతే మాప్ అంతా పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఇల్లంతా కూడా క్లీన్ చేసేయాలి వాళ్ళు వచ్చే టైంలోనే. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇంక ఇక్కడైతే నేను మాప్ పెట్టడం స్టార్ట్ చేసేసాను. చెప్పాను కదా వాళ్ళు రాకముందే పెట్టాలని, లేకపోతే వాడు వాటర్ ఇలాగా మాప్ అవి పెట్టినప్పుడైతే ఆ వాటర్ ఉందనే ఏంటో తెలియదు, కానీ అటు ఇటు పరిగెడుతూనే ఉంటాడు. వాడిని కంట్రోల్ చేయడానికే నాకు అయిపోద్ది. చాలా భయం వేస్తుంది, టైల్స్ మీద పడితే చాలా గట్టిగా తగులుతుంది ఒక్కొక్కసారి. లక్కీగా ఒక్కోసారి తగలకపోతే పర్వాలేదు, కానీ తగిలిందంటే ఇంకంతే సంగతులు. సో అందుకని చెప్పి వాళ్ళు లేనప్పుడే పెడుతున్నాను. రీసెంట్గా అయితే మానేసాను, వాడు పడుకున్నప్పుడు ఇలా బయటికి వెళ్ళినప్పుడే పెడుతున్నాను, లేకపోతే పెట్టడమైనా మానేస్తున్నాను, కానీ అస్సలు ఉంచట్లేదు. ఇంకా మాపింగ్ అంతా అయిపోయింది, వాళ్ళిద్దరూ కూడా వచ్చేసారు. ఇల్లంతా కూడా ఎంత నీట్గా కనిపిస్తుందో మాపింగ్ పెట్టినప్పుడు. నాకైతే రోజంతా ఇలాగే కనిపిస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది, కానీ అది పాసిబుల్ అవ్వదు. మొత్తం మళ్ళీ పెంట చేసేయాలి వెంటనే. ఇంక ఈరోజు ఏంటంటే నేను మొక్కలన్నీ బయట పెట్టాను, సన్లైట్ తగులుతుంది అని చెప్పి. అందుకని సరదాగా బాగుంది కదా అని రికార్డ్ చేశాను. ఈ మొక్కలన్నీ కూడా రీసెంట్గా అత్తయ్య వదిన వాళ్ళు వచ్చినప్పుడే పెట్టారు. అన్నీ కూడా బతికాయి ఈసారి. నేను లాస్ట్ టైం ఎప్పుడు మొక్కలు పెంచినప్పుడు అన్నీ చచ్చిపోయేవి, ఒకటో రెండో తీసుకొచ్చేదాన్ని, అవి పోయేవి, చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఇంకా మొక్కలు అసలు బతకో నా దగ్గర అని అనుకున్నాను నేను. ఇంక ఈసారి అలా కాదు, ఒకేసారి ఎక్కువ మొక్కలు పెడదాం, ఒక రెండు పోయినా రెండన్నా మిగులుతాయి కదా, సో చూసి హ్యాపీగా అనిపిస్తుంది అని మొత్తం చాలా మొక్కలైతే పెట్టించాను. అన్నీ కూడా బతికాయి. సో అన్నిటికీ కూడా కొత్త ఆకులు చాలా వచ్చాయి, ఒక్క మొక్క కూడా పోలేదు. ఎంత హ్యాపీగా అనిపించిందో. సో ఫైనల్గా నేనైతే మొక్కల్ని పెంచగలను. అండ్ ఈసారి పెట్టినవి ఏంటి అంటే అన్నీ కూడా ఈజీగా గ్రో అయ్యేవే పెట్టారు. నాకు అంత మొక్కల గురించి తెలియదు కాబట్టి అత్తయ్య వాళ్ళే మంచిగా పెట్టేసి వెళ్ళారు. అవన్నిటికీ కూడా ఎక్కువ కేర్ చేయకపోయినా పర్వాలేదు అన్నట్టు అన్నారన్నమాట. ఇదైతే బ్రహ్మకమలం, ఆ కొత్తగా కనిపిస్తుంది కదా సన్నగా, అదైతే కొత్తగా వచ్చింది. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మొక్కలు ఎదుగుతూ కొత్త ఆకులు వస్తుంటే. అమ్మయ్య, నేను కూడా బతికించగలను, అన్నీ చంపడమే కాదు అని అనిపించింది. ఇందులో కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట, అవన్నీ కూడా మనీ ప్లాంట్స్, అవన్నీ కూడా ఇంట్లో పెడతాను నేను. కొంచెం ఎండ తగులుతుంది అని చెప్పి బయట అయితే ఉంచాను, ఒక 2-3 డేస్ అలాగే ఉంచేసాను. ఎండ ఎక్కువ రావట్లేదు కదా అని బయట అయితే పెట్టాను. ఇంట్లో మొక్కలు కూడా అప్పుడప్పుడు అలా ఎండలో పెట్టాలంట. వదినాలు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్నీ చెప్పేసి వెళ్ళారు, అవి అయితే ఫాలో అవుతున్నాను. సో ఫైనల్గా అయితే మొక్కలు అలా బతికాయి. ఇంక ఇక్కడైతే నేను పాలు కూడా కాచేస్తున్నాను. ఇన్ కేస్ నేను మర్చిపోయానంటే ఆ ప్యాకెట్ల గురించి అలా మర్చిపోతాను, చాలాసార్లు అలా వదిలేసి దాన్ని, అందుకని తెచ్చిన వెంటనే కాసేస్తాను. ఇంకా మా వాడైతే పాపం ఆకలి వేసేస్తుంది మార్నింగే, అలా వెయిట్ చేస్తాడైనా సరే పెద్ద డిస్టర్బ్ చేయకుండా పనులు చేసుకుంటున్నప్పుడు. మార్నింగే నేనైతే ఇంకా మాప్ పెట్టినప్పుడే మ్యాట్స్ అన్నీ కూడా మిషన్లో అయితే వేసేసాను. ఇంకా అవన్నీ కూడా డ్రై చేసేస్తున్నాను. ఆఫ్టర్నూన్ కల్లా డ్రై అయిపోతే హ్యాపీగా మళ్ళీ యూజ్ చేసేయచ్చు. ఇంకా మా వాడికైతే ఏవో సినిమా సాంగ్స్ అలాంటివన్నీ పెట్టేశాను, అలా చూస్తూ కూర్చుంటాడు. మార్నింగే అయితే కొంచెం డిస్టర్బ్ చేయడు, అప్పుడే లేస్తాడు కాబట్టి ఏం పెట్టినా అలా చూస్తూ ఉంటాడు. ఎక్కువగా దేవుడి పాటలు అలాంటివి పెడుతూ ఉంటాను. ఈ మధ్యనైతే కార్టూన్ ఛానల్స్ కూడా చూసేస్తున్నాడు, ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది అనుకుంటా. ఇంక ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. చట్నీ అయితే చేస్తున్నాను అనమాట, దోశలు అవన్నీ చేద్దాము అని ఇంకా చట్నీ కూడా చేస్తున్నాను. మోస్ట్లీ వీకెండ్స్లో మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేయము, మ్యాక్సిమం స్కిప్ చేసేస్తాను. ఏదైనా ఫ్రూట్స్ ఉంటే అవే తింటాము, ఇంకా టిఫినే ఉండాలి అన్నట్టు ఏం ఉండదు. బట్ ఆ రోజు నేను టిఫిన్ ఎందుకు చేస్తాను అంటే బిర్యానీ అయితే లేట్గా చేసుకుందాం అనుకున్నాము. ఎలాగో ఇంకా 12-1 దాటేస్తుంది, అప్పటి వరకు ఉండలేము కాబట్టి ఇంకా టిఫిన్ కూడా చేసుకుని తినేసాము. ఈరోజు ఎందుకు ఇంత అందంగా రెడీ అయ్యాను అంటే మంచి డ్రెస్ వేసుకుని నేను ఆ రోజు బిర్యానీ వీడియో అయితే సపరేట్గా షూట్ చేశాను. ఈ వీడియో ముందు వస్తుందో ఆ వీడియో ముందు వస్తుందో తెలియదు, బట్ వీడియో చేద్దాము అని ఇంకా రెడీ అయ్యి అప్పుడైతే వీడియో స్టార్ట్ చేసాము. బిర్యానీ కావాల్సినవన్నీ కూడా ఇంకా రెడీ చేసి పెట్టేశాను. మా హస్బెండ్ బిర్యానీ చేస్తారు. రెసిపీ అయితే షేర్ చేయాలని చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను, కానీ అలా పోస్ట్పోన్ అయిపోతుంది. ఫాస్ట్గా చేసుకోవడం తినేయడం తప్ప వీడియో చేయాలి అంటే మళ్ళీ దానికోసం టైం పెట్టాలి అండ్ పర్ఫెక్ట్గా అన్నీ చూసుకోవాలి కాబట్టి ఎవ్రీ టైం అలా పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాను. ఈరోజు ఎలాగైనా ఇంకా బిర్యానీ వీడియో షూట్ చేయాలి అనుకున్నాను, అందుకే ఇంకా మార్నింగ్ అన్ని పనులు చేసేసుకుని ఇంకా నేను కూడా రెడీ అయిపోయి అప్పుడు లేట్గా స్టార్ట్ చేసాము. ఎలాగో బ్రేక్ఫాస్ట్ కూడా తినేసాం కాబట్టి బిర్యానీ లేట్ అయినా నో ప్రాబ్లం. ఇంకా మేమిద్దరం ఒక చోట ఉన్నామంటే మా వాడికి ఇంకా కంగారు వచ్చేస్తుంది, ఏం చేసేస్తాము అని. ఇంకా వాడు కూడా వచ్చేసాడు.
ఫైనల్‌గా ముగ్గురం కలిసి బిర్యానీ చేస్తున్నాము. సో, అందుకే చాలా బాగా సక్సెస్ అయింది. హ్యాపీగా తినేసాం కూడా. బిర్యానీ బావుంది. ఇన్ కేస్ రెసిపీ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్‌లో వస్తది. ఆల్రెడీ వచ్చుంటే మాత్రం వెళ్లి చెక్ చేసి చూడండి. ఇంకా బిర్యానీ అంతా అయిపోయిన తర్వాత నేనైతే క్లీనింగ్ చేసేస్తాను. పనులన్నీ చేసుకొని అప్పుడు తింటే ఎంత హ్యాపీగా అనిపిస్తదో, ఇంకేం పనులు లేదు తినేసి రిలాక్స్ అవ్వచ్చు అని అనిపిస్తది. అందుకే తినే ముందే అన్ని పనులు కంప్లీట్ చేసేస్తాను. ఇక్కడ మా వాడు చూసారా ఎన్ని సార్లు తిరుగుతున్నాడో, నాకు ఈ వీడియో చూస్తే ఎంత నవ్వొస్తుందో. అలా తిరుగుతూనే ఉంటాడు. వద్దురా కాళ్ళు లాగుతాయి అన్నా వినడు. నేను సామాన్లు తోమి అక్కడ పెట్టుకుంటుంటే అవన్నీ తీసుకెళ్ళి బయట బుట్టలో పెడుతున్నాడనమాట. ఎన్ని సార్లు తిరిగాడో ఈ వీడియో చూస్తుంటే నాకు ఎంత నవ్వొస్తుందో. ఇంకా అలానే తిరుగుతాడు ప్రతిసారి కూడా వెనకాలే తిరుగుతూ ఉంటాడు. ఇంక ఇక్కడైతే నేను వీడియో రికార్డ్ చేస్తున్నానని చెప్పాను కదా, అదంతా కూడా రికార్డ్ చేసుకొని పెట్టుకున్నాను పక్కన. ఇంకా ఫైనల్‌గా బిర్యానీ కూడా అయిపోయింది. అదంతా అయినప్పటికీ ఆఫ్టర్‌నూన్ 1:00 అలా అయినట్టుంది. ఆ రోజు కొంచెం లేట్ అయింది. ఇంకా మేమైతే బిర్యానీ చేసుకొని తినేస్తున్నాము. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. అస్తమాన్లు బయట తినడం కన్నా ఇంట్లో చేసుకుంటే కొంచెం బెటరు. వాడిన ఆయిలే వాడుతారు బయట. అండ్ కలర్స్ కూడా వేస్తూ ఉంటారు. ఇంట్లో అయితే అలాంటివన్నీ మానేసి హ్యాపీగా తినొచ్చు. ఇక్కడ మా వాడికి పాపం వేడివేడిది పెట్టేశాను. ఆ ఎక్స్‌ప్రెషన్ చూసారా, సగమే ఫేస్ రికార్డ్ అయింది. మంచి క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ అయితే మిస్ అయిపోయాను నేను ఫోన్ సరిగ్గా పెట్టకపోవడం వల్ల. వేడిది పెట్టేశానని అలా తింటున్నాడు. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసేసి మేము బయటికి వెళ్దాం అనుకున్నాము. అందుకని ఇంకా కార్ అయితే క్లీన్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 3 వీక్స్ నుంచి అనుకుంటా కారు క్లీన్ చేయలేదు. ఇంకా మొత్తం కార్ కలరే చేంజ్ అయిపోయింది. మొత్తం డస్ట్ పట్టేసింది. ఇంక అందుకని మా హస్బెండ్ క్లీన్ చేసుకుంటే మేమేదో చిన్న ఉడత సాయంలాగా మధ్యలో దూరికెలుగుతూ ఉంటాము. ఈ కారుకి చిన్న గీత పడింది. ఎవరైనా పిల్లలు పెట్టేశారో ఏంటో అర్థం కాలేదు. పాతదో కూడా. నాకైతే ఎవరో పెట్టారేమో అని అనిపిస్తుంది. ఎంత కోపం వచ్చిందో అది చూడగానే నాకు. ఇంకా వెంటనే కవర్ అయితే వేసేసాము. ఎందుకు మళ్ళీ ఎవరైనా గీతలు పెట్టినా చెప్పలేము, ఎవరిని అడగలేము కూడా. కాబట్టి సేఫ్ సైడ్ ఉంటుంది అని ఇంకా కవర్ అయితే వేసి ఉంచేయాలని ఫిక్స్ అయ్యాము. ఇంకా మేమైతే డ్రైవింగ్కి వెళ్తున్నాను. నేను ఈసారి డ్రైవింగ్ మరీ లోపలికి కాకుండా ఒక చిన్న మెయిన్ రోడ్లోంచి డ్రైవ్ చేశాను అనమాట. పర్వాలేదు, కొంచెం ఇంప్రూవ్ అయింది. లాస్ట్ ఇంకా ఇలాంటి ట్రాఫిక్ రోడ్లో అయితే ట్రై చేయాలి. ఇంకా లాస్ట్ స్టేజ్ మాట. ట్రాఫిక్ రోడ్లో డ్రైవ్ చేశాను అంటే ఇంకా పర్ఫెక్ట్ వచ్చేసినట్టే. కారు సింగిల్గా వేసుకుని వెళ్ళిపోవచ్చేమో మేబీ. ఇంక ఇక్కడైతే డ్రైవింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి చెప్పాను కదా కారుకి కవర్ వేసేసామని. ఇంకా కారుకి కవర్ అయితే వేస్తాము. ఇంకా ఎవరు గీతలు పెట్టలేరు, ఏమీ చేయలేరు కాబట్టి డస్ట్ కూడా పట్టదు. ఇంకా మేమైతే బయటికి వెళ్తున్నాము. ఈ మధ్యన వీకెండ్స్‌లో బయట లేక్ పార్క్ ఉంటుంది మాకు దగ్గరలోనే. అక్కడికెళ్ళి వాకింగ్ చేద్దామని అనుకుంటున్నాము. అట్లీస్ట్ వీకెండ్స్‌లో ఒక రౌండ్ అయినా వేద్దాము అని. ఇంట్లోనే ఉంటున్నాము. ఇంతకు ముందైతే ఎక్కువ వాకింగ్ చేసేవాళ్ళము, చాలా ఎక్కువ. బట్ మా వాడొచ్చిన తర్వాత వాడు కూడా నడుస్తానంటాడో ఎందుకులే అని అలా మానేసామన్నమాట. కొంచెం బద్ధకం కూడా వచ్చేస్తుంది. ఇంకా అలా కాదు అని అట్లీస్ట్ ఒక రౌండ్ అయినా వేద్దాము అని వెళ్తున్నాము. ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ ఎంతో ఉంటుందేమో అనుకుంటా. అంతే, చాలా తక్కువ లేక్ ఇది, చిన్న లేక్ యాక్చువల్గా. ఇంకా మేమైతే అలా తిరుగుతూ ఉన్నాము. వీళ్ళిద్దరూ అయితే చెట్టుకున్న ఆకులన్నీ పీక్కుంటూ ఉంటారు. ఇదంతా ఏదో ఫారెస్ట్‌లా ఉంటది. అటు ఇటు మొక్కలన్నీ వచ్చి చీకటిగా అనిపిస్తది. ఇంకా నా డ్రెస్ అయితే చూపించలేదు కదా, ఇది మా అత్తయ్య స్టిచ్ చేశారు. చాలా బాగుంటుంది. ఇంకా రోజైతే అది వేసుకున్నాను వీడియో చేస్తున్నాం కదా అని. మంచి బుట్టలాగా ఉండి పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అయితే కుదిరింది. నాకు చాలా ఇష్టం ఈ ఫ్రాక్ అంటే. సో అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాను. దాచుకున్నాను అనమాట, ఎక్కువ వాడేసి పాడు చేసుకోకుండా. బాగున్న డ్రెస్సులన్నీ అలా దాస్తూ ఉంటాను నేను. ఇక్కడైతే మా వాడిని ఒక ఫోటో తీసుకుందాం రారా అంటే అస్సలు రావట్లేదు ఈ మధ్యన ఫొటోస్కి. ఇంకా వాకింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వాడి ఫేవరెట్ షుగర్ కేన్ జ్యూస్. ఆ అంకుల్ని చూసినట్టే ఎంత గట్టిగా అరుస్తాడో అసలు, జ్యూస్ కావాలి అన్నట్టు. ఇంకా జ్యూస్ అవన్నీ తాగేసి ఇంటికి వెళ్తుంటే ఫుల్ క్లౌడ్స్, మొత్తం మేఘం పట్టేసింది. ఫాస్ట్గా ఇంకా షాప్కి వెళ్ళి కొంచెం వెజిటేబుల్స్ అవన్నీ తీసుకోవాల్సినవి ఉంటే తీసుకుని ఇంకా డిన్నర్ టైం కూడా అయిపోయింది. బిర్యానీ చాలా తక్కువ మిగిలింది, అని తినాలని కూడా లేదని చెప్పి పాప్కార్న్ అయితే చేసుకున్నాము. ఇంట్లోనే పాప్కార్న్ ఎంత బాగుంటుందో. ఈ మధ్యన మా ఫేవరెట్ స్నాక్స్ ఏమన్నా ఉంది అంటే అది పాప్కార్నే. ఎక్కువ తిన్నా ఏం కాదు, లో క్యాలరీస్ కాబట్టి హ్యాపీగా చేసుకుని తినచ్చు. టైం పాస్కి ఫుడ్ ఏమన్నా కావాలి అంటే పాప్కార్నే బెస్ట్ ఆప్షను. సో అవన్నీ తెచ్చుకుని ఈ మధ్యన ఎక్కువగా చేసుకుంటున్నాము వీకెండ్స్లో పాప్కార్న్. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ సర్దేశాను నేను. ఇవి అవకాడోస్ మేము రీసెంట్గా షాప్ నుంచి తెచ్చుకున్నామన్నమాట. ఎవ్రీ టైము ముగ్గు పైనే తీసుకొస్తాము. ఈసారి కొంచెం పచ్చివి తీసుకొచ్చాము, అయిపోతాయేమో అని తీసుకొచ్చారు కానీ అవి అస్సలు ముగ్గట్లేదు. అలా కవర్లో పెట్టి ఉంచాను. ఇన్ కేస్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా టిప్స్ తెలిస్తే చెప్పండి అవి పండడానికి. అలాగే ఉంచాను నేనైతే, ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఇంకా కిచెన్ కూడా మొత్తం క్లీన్ చేసేసి ఇంకా పడుకోవడానికి అయితే వెళ్ళిపోయాము. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నేను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.